ఆచి చికెన్ మసాలా. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య తనుజ హత్య కేసులో పోలీసులు దర్యాప్తులో పోలీసులకు స్ట్రాంగ్ క్లూ దొరికింది. తనుజను హత్య చేసి పూణేకు వెళ్లిన హంతకులు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లలేదని తెలుస్తోంది. దీంతో పూణేకు వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందాలు హంతకుల కోసం జల్లెడపడుతున్నాయి. 2 రోజుల్లో వారిని అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. మరోవైపు నిందితురాలు కల్పన గతంలో లక్నోలో నేరాలకు పాల్పడినట్టు విచారణలో తేలింది. సుమారు 225 గ్రాముల బంగారం నగదుతో ఉడాయించిన ఈ నేపాలీ గ్యాంగ్ను పట్టుకోవడానికి నేపాల్ సరిహద్దుల్లో కూడా నిఘా పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో మాజీ ఐపీఎస్ భార్య తనుజ హత్య కేసులో ఇప్పటికే స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి వీరు హైదరాబాద్ నుంచి ఎలా పూణే నేపాల్కి వెళ్లారన్న రూట్ మ్యాప్ అని సేకరించిన తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి హత్య జరిగిన ఘటనా స్థలం నుంచి ఆటో సహాయంతో నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి ట్రైన్ సహాయంతో వీళ్ళు పూణే వెళ్ళినట్టుగా కూడా ఆ రూట్ మ్యాప్ గుర్తించి పూణేలో వీళ్ళ లొకేషన్ ఎండ్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఎక్కడికి వీళ్ళు వెళ్ళలేదు అంటూ కూడా పోలీసులు కొన్ని క్లూస్ సేకరించారు. ఇప్పటికే కల్పన సస్పెక్ట్ ఉన్నటువంటి కల్పన తల్లిదండ్రులను సైతం పోలీసులు క్వశ్చన్ చేసి కల్పన గతంలో ఎక్కడెక్కడ పనిచేసింది, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరితో కలిసి తను నిత్యం టచ్ లో ఉండేది, హైదరాబాద్ లో కల్పనతో పాటు మరో 3 సస్పెక్ట్స్ పోలీసులు భావిస్తా ఉన్నారు కాబట్టి ఆ 3 సస్పెక్ట్స్ ఎవరు అంటూ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో నమోదైనటువంటి వీడియోలు కొన్ని ఫోటోలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చూపించి వాళ్ళ వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. త్వరలో ఈ కేసుని ఛేదించి ఈ హత్యకు గల కారణాలు, ఈ హత్యలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎందుకోసం హత్య చేయాల్సి వచ్చిందనే ఒక వివరాలన్నీ కూడా హైదరాబాద్ పోలీసులు మీడియా ముందు రివీల్ చేయబోతా ఉన్నారు. 5 టీమ్స్ సీరియస్ గా పనిచేస్తా ఉన్నాయి. ఎందుకంటే మాజీ ఐపీఎస్ భార్యకే రక్షణ లేకుండా పోయింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని కాజేయడం కోసం అడ్డుపడుతుందనే ఒక అనుమానంతో ఐపీఎస్ భార్యని అత్యంత దారుణంగా హత్య చేసి చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టి ఈ హత్య చేసి అనంతరం ఇంట్లో ఉన్నటువంటి సొత్తును కాజేసుకొని వెళ్లిపోయారనేది ప్రాథమికంగా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. కాబట్టి ఈ కేసు డీటెయిల్స్ అన్నిటిపై కూడా పోలీసులు సీరియస్ గా వర్కౌట్ చేస్తా ఉన్నారు. అన్ని వైపుల నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి క్లూస్ సేకరించి ఎలాగైనా నిందితులు ఈ కాజేసినటువంటి సొత్తుని వీళ్ళు బయట అమ్ముకోకుండా, ఒకవేళ వీళ్ళు గతంలో ఎక్కడైనా చోరీలకు పాల్పడితే ఆ బంగారాన్ని తీసుకెళ్లి ఎక్కడ విక్రయించారు, వీళ్ళు ఎక్కడ నివాసం ఉంటున్నారు, కల్పన అండ్ గ్యాంగ్ మెంబర్స్ కి ఇక్కడ షెల్టర్ ఇచ్చినటువంటి వ్యక్తులు పూణే దాటి ఇప్పటివరకు వెళ్లలేదు అనేది పక్కగా పోలీసులకు సమాచారం ఉంది. కాబట్టి పూణేలో ఎక్కడెక్కడ వీళ్ళు తిరుగుతా ఉన్నారు, ఎవరెవరితో కాంటాక్ట్ అవుతా ఉన్నారు, కీలకమైనటువంటి సెల్ ఫోన్లన్నింటిని కూడా హైదరాబాద్ నే వదిలి వెళ్లిపోవడంతో ఇప్పుడు నిందితుల దగ్గర సెల్ ఫోన్స్ లేకపోవడం కొంత పోలీసులకు కష్టంగా మారినప్పటికీ ఆ పోలీసులతో పాటు గతంలో పనిచేసినటువంటి మెయిడ్ కుటుంబ సభ్యులు కూడా కల్పన ఆయన గ్యాంగ్ మెంబర్స్ ని గుర్తించేందుకు సహాయం కోసం తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి త్వరలో కల్పన ఆయన గ్యాంగ్ మెంబర్స్ ని హైదరాబాద్ పోలీసులు పట్టుకొని ఆ సొత్తునంతా కూడా రికవరీ చేసి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీడియా ముందు ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ తెలియజేయబోతా ఉన్నారు. మాజీ ఐపీఎస్ భార్య అత్యంత దారుణంగా జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో హత్యకు గురైందన్నటువంటి ఘటన మాత్రం ఈ నేపాలీ గ్యాంగ్ ఎంత ప్రమాదకరమో అంటూ కూడా హైదరాబాద్ పోలీసులు సూచనలు జారీ చేయడం జరిగింది. ఇంకా హైదరాబాద్ లో ఎవరైనా నేపాలీ గ్యాంగ్ ఇంట్లో పెట్టుకొని వారిపైన నమ్మకంతో మీరు పని చేస్తే మాత్రం డెఫినెట్ గా మీ ప్రాణాలకే ముప్పు అంటూ మాత్రం పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. ఈ కేసుకి అన్ని వైపుల నుంచి పోలీసులు సేకరించినటువంటి ఎవిడెన్స్ ప్రకారంగా 5 టీమ్స్ పనిచేస్తా ఉన్నాయి. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, సిసిఎస్ పోలీసుల సహాయం తీసుకొని ఈ నెట్వర్క్, మొబైల్ నెట్వర్క్స్ ఆధారంగా ఎటు మూవ్ అయ్యారు అంటూ ఆ రూట్ మ్యాప్ అంతా కూడా సేకరించి నేరుగా ఈ టీమ్స్ వారి పూణేకి నేపాల్ కి చేరుకోక ముందుగానే పోలీస్ టీమ్స్ అక్కడికి చేరుకుని మొత్తం ఎంతమంది నిందితులు ఈ వ్యవహారంలో పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి, అలాగే కల్పన అనేటటువంటి నిందితురాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా పోలీసులకు లభించిందే? కల్పనతో పాటు మరో 3 తనకు సహాయం చేసి ఇంట్లోకి ప్రవేశించి ఈ హత్య చేసి ఇంట్లో సీక్రెట్ బెడ్రూమ్ తాళాలు పగలగొట్టి దాంట్లో ఉన్న సొత్తుని కాజేసుకొని వెళ్లారనేది ప్రాథమికంగా పోలీసుల ఎంక్వైరీ ప్రారంభించారు. తను ఇంట్లోకి వచ్చి ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఆ పార్క్ వెనక సైడ్ నుంచి మెయిన్ గేట్ కి వెళ్లి అక్కడి నుంచి ఆటో సహాయంతో నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుంచి ట్రైన్ ద్వారా తిరిగి పూణేకి చేరుకున్నారు. పూణే నుంచి ఎక్కడ కదలలేదు, కానీ ఎక్కడ ఉన్నారు అనేది మాత్రం ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు.
కల్పనాయన గ్యాంగ్ మీద గతంలో అనేక కేసులు ఉన్నట్టుగా మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రొఫెషనల్ దొంగలు మాత్రమే ఇంత ధైర్యం చేసి లోపలికి వెళ్లి అడ్డుపడుతున్నటువంటి మహిళను హత్య చేయడము, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కాజేసుకొని వెళ్లడము, ఇదంతా ఆరితేరి గతంలో అనేక కేసులో ఇన్వాల్వ్ అయ్యి జైలు శిక్ష అనుభవించి ఈ ప్రొఫెషనల్ లో వీళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులే ఈ దొంగతనం దోపిడీకి పాల్పడి ఉండవచ్చు అనేది కూడా పోలీసులు పక్కగా భావిస్తా ఉన్నారు. గతంలో ఇంకెక్కడైనా జరిగినటువంటి కేసులో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందా? హైదరాబాద్ లో జరిగినటువంటి పూణే గ్యాంగ్ దొంగతనం కేసులో కూడా ఈ ముఠాతో ఏవైనా లింకులు ఉన్నాయన్న కోణంలో అన్ని వైపుల నుంచి కేసు దర్యాప్తు జరుపుతా ఉన్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.